హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే అన్నం, చపాతీ, రోటీ దేంట్లోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అయినటువంటి మసాలా మష్రూమ్ కర్రీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేనైతే మీకు చూపించబోతున్నాను. దీనికోసం అయితే నేను 2 ప్యాకెట్స్ మష్రూమ్ తీసేసుకొని పీసెస్ కింద కట్ చేసేసుకొని దీన్ని కొంచెం సాల్ట్ వాటర్‌లో పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసేసుకొని సాఫ్ట్ చేసేసుకొని ఇవి కూడా అయితే పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టేసుకున్నటువంటి ఈ మష్రూమ్ పీసెస్‌ని ఏసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి మంచిగా కుక్ అయ్యే వరకైతే 1/2% కుక్ అయ్యే వరకైతే మంచిగా చేసుకోండి. ఇవి కుక్ అయ్యేటప్పుడైతే మనకి ఇందులో నుంచి అయితే వాటర్ అయితే వస్తాయండి. ఇంకా వాటర్‌తో సహా అయితే నేనైతే కర్రీ చేసేస్తాను. చాలామంది అయితే ఆ వాటర్ పడేస్తూ ఉంటారు. అలా పడేయడం వల్ల అందులో ఉండే విటమిన్స్, మినరల్స్ అనేది పోతాయండి. అందుకని చెప్పేసి వాటర్‌తో సహా అయితే యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటది. నెక్స్ట్ ఇంకా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంక నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని అందులో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ కూడా అన్నీ వేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇంకా అవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే మన కర్రీ కన్సిస్టెన్సీ గానీ, టేస్ట్ గానీ అంత బావుంటది. నెక్స్ట్ అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఏసేసుకొని అది ఫ్రై అయ్యేంత వరకైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోపు మనమైతే గ్రేవీ కోసమైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసమైతే ఇలా 2 యాలకులు, 4 లవంగాలు, చెక్క కూడా ఏసేసుకొని నా దగ్గర లేవు అందుకే నేను వేయట్లేదు. ఇంక ఇలా పచ్చి కొబ్బరి పీసెస్, ఒక 3 మీడియం సైజు టమోటాలు, ఇంకా ఉంటే కాజు కూడా ఏసేసుకొని టేస్ట్ బావుంటది. నా దగ్గర లేవని చెప్పి నేను ఏయట్లేదు. నెక్స్ట్ కొంచెం పెరుగేసేసుకొని దీన్ని మంచిగా ఫైన్ పేస్ట్ లాగైతే చేసేసుకోవాలి. ఇంక మనకు పేస్ట్ కూడా అయితే రెడీ అయిపోయిందండి గ్రేవీ కోసం. ఇంకా ఈలోపైతే ఇంకా ఇవి కూడా అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాని కూడా వేసేసుకొని ఇంకా మంచిగా ఇది కూడా ఆయిల్ పైకి తేలుతూ మంచిగా ఫ్రై అయ్యేంత వరకైతే ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకోండి. కారం అనేది మన స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టయితే కలిపేసుకోండి. మంచిగా గ్రేవీలు అన్నీ మిక్స్ అయిపోవాలి. అలా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని ఇంక ఇది కూడా మంచిగా ఆయిల్ పైకి తేలుతుండేంత వరకు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు మన స్పైసీకి తగ్గట్లు ఒక 2 మిర్చి అయితే యాడ్ చేసేసుకొని ఇది కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు అయితే కలిపేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ ఇందులోనే మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకున్నాం కదా మష్రూమ్స్, ఈ వాటర్‌తో సహా అయితే యాడ్ చేసేసుకోండి. వాటర్‌తో సహా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటది. యాడ్ చేసేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేటట్లయితే మంచిగా అయితే కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే ఇది చిక్కబడేదాకా వదిలేయాలి. ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. నేనైతే కొంచెమే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంక మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని దానికి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇంక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే వదిలేయండి అట్లా. ఇంకా ఆఫ్టర్ 10 మినిట్స్ మూత ఓపెన్ చేసి చూస్తే మనకు చూడండి ఇలా ఆయిల్ పైకి పైకి తేలుతూ మంచిగా అయితే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడంతా ఒకసారి తిప్పేసుకొని ఇంక మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతదా లేదా అని చూసేసుకోండి. ఇంక ఫైనల్‌గా ఈ స్ట్రక్చర్‌కైతే వచ్చిందండి. కన్సిస్టెన్సీ మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు ఇట్లా అయితే వచ్చింది గ్రేవీ కన్సిస్టెన్సీ. ఫైనల్‌గా ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. అందుకని చెప్పేసి నేను కొంచెం కసూరి మేతి క్రష్ చేసేసి వేసేసుకున్నాను. ఇంకో 5 మినిట్స్ ఇట్లా తిప్పేసుకున్న తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినటువంటి మసాలా మష్రూమ్ కర్రీ అనేది చాలా సింపుల్‌గా అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది అన్నం, చపాతీ, రోటీ, బటర్ నాన్ దేంట్లోకైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను. చాలా అయితే చాలా బావుంటది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్‌లో మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకైతే కామెంట్‌లో అయితే చెప్పండి. వీడియో గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే. బై.